హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటంటే అనార్కలి ఫ్రాక్ చూపిస్తున్నాను. మీరు ఫుల్ లెంత్ పెట్టుకుంటే అది ఫ్రాక్ లాగా అయిపోతుంది అనమాట. లేదంటే 3/4 కూడా పెట్టుకొని కింద లెగ్గిన్ వేసుకోవచ్చు కదా, అలా కూడా వేసుకోవచ్చు. నేను సెకండ్ పార్ట్ 1 కటింగ్ పెట్టాను వీడియో. పార్ట్ 2 వచ్చేసి స్టిచ్చింగ్తో పెట్టినప్పుడు మీకు ఫ్రాక్ అంటే ఈ మనం స్టిచ్ చేసిన డ్రెస్ ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ కటింగ్ వీడియో. అండ్ ఇక్కడ నేను 6 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను ఫస్ట్. ఇది వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అనమాట, కాటన్ కాదు, పాలిస్టర్ లైనింగ్. ఇది వచ్చేసి 6 మీటర్స్ తీసుకొని ఇందులో ఒక 1 మీటర్ వరకు నేను పక్కన 1 మీటర్ కన్నా కొంచెం తక్కువనే పక్కకు పెట్టుకున్నాను. మనం ఎంత వెయిట్ అంటే ఇట్లా చబ్బీగా ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువ క్లాత్ పడుతుంది కదా, అందుకోసమని నేను ఒక 80 కన్నా అంతే 80 సెంటీమీటర్స్ ఆర్ కొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, చెప్పలేను. ఎందుకంటే నేను హ్యాండ్స్ కోసం అనేసి మనకు 3 పీస్ ఉంటుంది కదా, శారీ నార్మల్గా ముక్కలు అమ్ముతారు కదా, అట్లా 120 రూపీస్, 120 ఆర్ 110 రూపీస్ ఇంతే. ఈ బడ్జెట్లోనే నేను ఒక శారీ తీసుకున్నాను. అది వచ్చేసి 3 ముక్కలు వచ్చిందనమాట. సో 2 ముక్కలు వచ్చేసి మనం కింద గేరాకు యూజ్ చేస్తున్నాము. ఒక పీస్ వచ్చేసి మీది, ఆ ముక్క వచ్చేసి మనం మీదికి బాడీ పార్ట్గా యూజ్ చేస్తాం అండ్ హ్యాండ్స్కి యూజ్ చేస్తాం అన్నమాట. నేను దీనికి మన అనార్కలి హ్యాండ్స్ ఉంటాయి కదా, అది కాదు, అండ్ ఫుల్ హ్యాండ్ 3/4 హ్యాండ్స్ కాకుండా జస్ట్ పఫ్ హ్యాండ్స్, అది కూడా మరీ ఓవర్గా పఫ్ కాకుండా సింపుల్ పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇట్లా ఈ డ్రెస్లో అట్లా హ్యాండ్స్తోని లేదు నాకు, అందుకోసమని ఇలా స్టిచ్ చేస్తున్నాను. సో మనకి 3 ముక్కల చీరలో కుడుతున్నాం కాబట్టి నేను ఆ శారీ ఎంత లెంత్ ఉందనే దాన్ని బట్టి ఈ క్లాత్ తెచ్చుకున్నాను. కావాలంటే మీరు జస్ట్ ఒక 2 మీటర్స్తో కూడా లోపల లైనింగ్ పెట్టేసుకోవచ్చు. ఫుల్గా ఇట్లా మంచిగా మనకి క్లియర్గా కనబడడం కోసం లైనింగ్ కూడా సేమ్ అలానే కట్ చేస్తున్నాను అన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి నడుం మన సైజ్ ఎంత అయితే ఉంటుందో, ఇప్పుడు నేను ఇక్కడ 28 తీసుకున్నాను. 28లో 4 లైన్స్, ఇప్పుడు మనకు లైనింగ్ అనేది 4 ఫోల్డ్స్ ఉంది. 4 ఫోల్డ్స్లో మనం ఫస్ట్ ఎక్కడైతే కార్నర్ దగ్గర ఇట్లా హాఫ్ మూన్ లాగా డ్రా చేసామో అక్కడ మనం 7 తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే 4 ఫోల్డ్స్ ఉంది కాబట్టి మనకి 7 అయితే సరిపోతుంది అనమాట. అంటే దాంట్లో సగంలో సగము. ఆ 4 తర్వాత ఇక్కడ మనకి 39 తీసుకుంటున్నాను నేను. ఫుల్ ఫ్రాక్ వచ్చేసి 39. ఇది లైనింగ్ కొంచెం 2 ఇంచెస్ తక్కువ ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా కూడా లైనింగ్ కొంచెం తక్కువ ఉండాలన్నమాట. సో నేను ఒక 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ తక్కువ తీసుకున్నాను. మళ్ళీ ఇంకొక కుట్టేస్తాం కాబట్టి 1.5 ఇంచ్ తక్కువ తీసుకున్నాను. అది మనం మలిచి కుట్టినప్పుడు 2 ఇంచెస్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వీడియోలో చూపించినట్టు కట్ చేసిన తర్వాత కిందికి అతుకు వేయడం కోసం కూడా సైడ్కి వచ్చిన క్లాత్ను మనం ఒక షేప్లో, అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూసి ఇలా మనకు డాట్స్ కనబడుతున్నాయి వైట్, ఆ షేప్లో కట్ చేసుకున్న తర్వాత దానికి మనం స్టిచెస్ వేసుకోవాలన్నమాట. స్టిచెస్ వేసుకొని సేమ్ ఇది మన ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా 4 ఫోల్డ్స్ వేసుకొని ఆ 4 ఫోల్డ్స్ని సేమ్ యాజ్ ఈజ్ లైనింగ్ ఎలా కట్ చేసామో అది కూడా అలానే కట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బాడీ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను. ఇది కూడా నేను ఎంత తీసుకున్నాను అంటే నార్మల్గా ఇప్పుడు ఆ పీస్ ఎంత ఉందో దానికన్నా కొంచెం తక్కువనే తీసుకున్నాను. అది మనం ఇంకా వేస్ట్ క్లాత్, కట్ చేసిన క్లాత్ కొంచెం డ్యామేజ్ అవన్నీ తీసేయంగా మనకి డోరీస్కి క్యాప్స్, ఇంకేమైనా డిజైన్కి యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ వేస్ట్ క్లాత్ అంతా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు వేస్ట్ క్లాత్ మిగిలిందంతా కూడా నేను ఇంకేదైనా స్టిచ్ చేసి చూపిస్తాను మళ్ళీ ఇంకొక వీడియోలో. అండ్ ఇక్కడ బాడీ పార్ట్ కోసం నేను ఫస్ట్ లైనింగ్ మెజర్ చేస్తున్నాను. నాకు నార్మల్గా ఎప్పటికీ నా వరకు నేను స్టిచ్ చేసుకుంటూనే ఉంటాను కాబట్టి నేను జస్ట్ టేప్తోనే చూపిస్తున్నాను. లేదు మీకు ఇలా అర్థం కాకపోతే మన ఓల్డ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, మనకి ఏవైతే కంఫర్టబుల్గా ఉంటాయో దాంతో మాత్రమే మెజర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి యాజ్ ఇట్ ఈస్ అట్లా వస్తేనే మళ్ళీ కంఫర్టబుల్ ఉంటుంది. సో కొంచెం అటు ఇటుగా ఉన్న కాకుండా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నార్మల్గా మనం రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకుంటాం కదా, వాటితో కూడా మీరు చేసుకోకండి. ఎందుకంటే వాటిలో లైనింగ్ రాదు కాబట్టి లైనింగ్తో ఉన్న వాటికి లైనింగ్తో లేని వాటికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది స్టిచ్చింగ్లో మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఇక్కడ వచ్చేసి నేను బాడీ పార్ట్ కోసం ఈక్వల్గా తీసుకుంటాను. 14 తీసుకున్నాను అన్నమాట. 14 తీసుకొని దానిపైన కొంచెం ఎక్స్ట్రా ఉన్న దగ్గర అన్ఈవెన్గా ఉంది క్లాత్, సో అది ఈవెన్గా ఉండడం కోసం కొంచెం కట్ చేస్తున్నాను. అంటే లైన్ పెట్టుకున్నాను, కట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బాడీ ఫ్రంట్కి వచ్చేసి 6.5 పెడుతున్నాను. ఎందుకంటే మనకి కుట్లకు పోగా పైన అండ్ కిందికి కూడా మనం మలిచి కుడతాం కదా, ఇక్కడ నెక్ కూడా నేను జస్ట్ రౌండ్ షేపే పెడుతున్నాను. మరి ఏమంత హెవీగా డిజైన్ ఏం పెట్టట్లేదు. ఇంకా ముందు ముందు వీడియోస్లో డిజైన్వి స్టిచ్ చేసినప్పుడు నేను పెడతాను. జస్ట్ సింపుల్గానే స్టిచ్ చేస్తున్నాను ఇది.
ఇక్కడ మనకి మెయిన్ లైన్ మీద స్టిచ్ ఉండాలన్నమాట. కొంచెం పక్కకి ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాం కదా, అక్కడ మనం కటింగ్ చేసుకుంటే 1/2 ఇంచ్ అనేది మనం స్టిచ్చింగ్కి ఖర్చు కోసం లోపలికి, అంటే వేస్ట్ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనకి కటింగ్ అంటే స్టిచెస్ వేయడం కోసం ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి కదా, దానికోసం అని వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏ షేప్ అయితే నెక్ తీసుకుంటున్నామో ఆ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే బక్రమ్ కూడా యూజ్ చేయొచ్చు. క్యాన్వాస్ పేపర్ అది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందనంటే మనకి డిజైన్స్ అనేవి స్టిఫ్గా మంచిగా వేసుకున్నప్పుడు క్లియర్గా తెలుస్తుంది. కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళైతే ఇంకా మంచిగా క్లియర్గా మనం ఎంత నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసామనేది తెలుస్తుంది అన్నమాట. కొంచెం థిన్గా ఉండే వాళ్ళకి డిజైన్స్ అయినా కానీ ఏదైనా కూడా అంటే ఈజీగా సూటబుల్ ఇట్లా అయ్యి మనం ఇంత పర్ఫెక్ట్గా కుట్టామా అన్నట్టు కనిపించదు. ఇక్కడ మనం లైనింగ్ కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జస్ట్ ఓన్లీ స్క్వేర్ షేప్లో ఇక్కడ మనం ఏదైతే మెజర్ చేసుకున్నామో అదే మెజర్మెంట్లో డైరెక్ట్ క్లాతే కట్ చేసుకోండి. ఈ నెక్ దగ్గర అండ్ షోల్డర్స్ అండ్ డ్రమ్స్ ఇదంతా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ క్లాత్ నార్మల్గా కాటన్ క్లాత్ అయితే మనం ఇలా కట్ చేసి అలా పెట్టేస్తే ఇట్లా ఫోల్డ్ అంటే అట్లానే వస్తుంది. ఇది అట్లా రావట్లేదు, కంప్లీట్గా జారిపోతుంది అన్నమాట. క్లాత్ అనేది బాగా స్లిప్ అయిపోతుంది. సో ఇలా మనకి క్లాత్ జారిపోయినప్పుడు మనం పిన్స్ పెట్టి స్టిచ్ చేసుకుంటాం కదా, అందుకోసమని క్లాత్కి మనం పిన్స్ పెట్టి స్టిచ్ చేయడం కోసం అనేసి మీరు ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోకండి. అవసరమైతే లైనింగ్ కూడా కట్ చేసుకోకుండా జస్ట్ మెజర్మెంట్స్తోని డ్రా చేసుకొని అలానే వదిలిపెట్టేసి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత అంటే ఏవైతే ఒక 2 గుట్లు లైన్గా వేస్తామో నెక్ కోసం వేసిన తర్వాత కట్ చేస్తే మనకి ఇంకా బెస్ట్ అన్నమాట. కాకపోతే నేను జస్ట్ వీడియోలో చూపించడం కోసం అని కట్ చేశాను. మనం నార్మల్గా కట్ చేయకుండానే జస్ట్ మెజర్మెంట్ తీసుకొని డ్రా చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఈ ఫ్యాబ్రిక్కి జస్ట్ పిన్స్ పెట్టేసి స్టిచ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసి నేను మళ్ళీ బ్యాక్ తీసుకున్నాను, అంటే బ్యాక్ కొంచెం డీప్ తీస్తాం కదా నెక్, అందుకోసమని ఇంకా కొంచెం ఎక్స్ట్రా నేను కట్ చేస్తున్నాను. అండ్ మనం టక్స్ పెట్టుకోవాలనుకుంటే కూడా ఫ్రంట్కి నేను ఇక్కడ ఆల్రెడీ డ్రా చేశాను కదా, అట్లా మనం ఫ్రంట్కి కూడా పెట్టుకోవచ్చు. నార్మల్గా డ్రెస్సెస్కి బ్లౌజ్కి ఉన్నంత ప్రాసెస్ ఉండదు కాబట్టి మన ఇష్టం, అది పెట్టుకోవచ్చా వద్దా అనేది. మీరు కావాలంటే ప్రిన్సెస్ కట్ లాగా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ఏంటి అంటే చాలా జారిపోతుంది, ఇదంతా స్టిచ్ చేయడం అంటే ఈజీ కాదు కాబట్టి నేను సింపుల్ ప్రాసెస్లో చూపిద్దాం అనుకున్నాను ఈ క్లాత్తో. కాబట్టి ఇట్లా జస్ట్ టక్స్ పెట్టి వదిలేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ మనకి ఏదైతే ఉందో లైనింగ్ క్లాత్, అది కూడా మనం హ్యాండ్స్ కోసం యూజ్ చేస్తున్నాం. చెప్పాను కదా మనం నార్మల్గా పఫ్ హ్యాండ్స్ పెట్టినప్పుడు లైనింగ్ క్లాత్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఏంటి అని అంటే కొంచెం అంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే వాళ్ళకు మాత్రం లైనింగ్ క్లాత్ కూడా తీసుకుంటే కొంచెం బెస్ట్గా ఉంటుందన్నమాట. అండ్ క్లాత్ కూడా కొంచెం జారిపోతుంది కదా, కొంచెం వేస్తేనే బెస్ట్ అని నేను హ్యాండ్స్ కోసం కూడా లైనింగ్ తీసుకున్నాను, కట్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి మరి ఓవర్గా పఫ్ హ్యాండ్స్ ఏం కాదు, జస్ట్ సింపుల్ పఫ్ హ్యాండ్స్. దీనికి మనం లోతు కట్ చేయడం అంటారు కదా, ఫ్రంట్కి కొంచెం డీప్ తీస్తాం కదా, అలా ఏం అవసరం లేదు పఫ్ హ్యాండ్స్కి. నార్మల్గా జస్ట్ కుడితే ఇట్లా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ ఇట్లా హ్యాండ్ లాగా డ్రా చేసుకొని కట్ చేసి కుడితే సరిపోతుంది మనకి. నెక్స్ట్ బ్లౌజెస్ ఇంకా వేరే 3/4 హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు డ్రెస్సెస్కి దానికి మాత్రం లోతు కట్ చేసుకోవాలన్నమాట. మనం హ్యాండ్స్ ఎంత లెంత్ పెట్టుకుంటున్నామో అంటే ఇప్పుడు 5 ఇంచెస్ ఆర్ 6 ఇంచెస్ అది మీ ఇష్టం మీద డిపెండ్ ఉంటుంది. మీరు ఏ సైజులో పెట్టుకోవాలి, ఎంత పొడవు పెట్టుకోవాలనేది, సైజ్ కాదు ఎంత పొడవు పెట్టుకోవాలనేది అది మీ ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్ పఫ్ హ్యాండ్స్ మరీ హెవీగా పెట్టట్లే అని చెప్పాను కదా, నేను ఇంచెస్ కూడా చాలా తక్కువనే పెడుతున్నాను, ఓన్లీ 5.5 పెడుతున్నాను అంతే. ఇక్కడ వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసుకున్న లైనింగ్ ఏదైతే ఉందో అది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి, మెయిన్ ఫ్యాబ్రిక్ నేను చెప్పాను కదా నార్మల్గా ఇట్లా కట్ చేయకుండా, అంటే మనం నెక్ దగ్గర షోల్డర్స్ మన అండర్ ఆర్మ్స్ దగ్గర ఇట్లా కట్ చేయకుండా డైరెక్ట్ క్లాత్ ఏదైతే ఉందో అంతే మెజర్మెంట్తో కట్ చేసుకొని దానికి పిన్స్ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. అండ్ చూపిస్తున్నాను చూసి ఇలా వీడియోలో మనకి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా మనం ఇది కట్ చేసిన తర్వాత పక్కన మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్తో మనం హ్యాండ్స్కి కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ క్లాత్ ఏం పట్టదు, జస్ట్ ఇది అందులో కూడా ఇది ఏం ఫుల్ శారీ కూడా కాదు, 3 ముక్కలు తీసుకున్నానని చెప్పాను కదా,
మనకి లైనింగ్కి వచ్చేసి 120 పడింది, శారీకి కూడా 120, మొత్తం ఒక 250 లోపు అయిపోతుంది అనమాట ఈ డ్రెస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది కంప్లీట్గా నేను చూపిస్తాను. అండ్ డ్రెస్ ఎలా ఉందో కూడా అప్పుడు మీకు క్లియర్ అయిపోతుంది అనమాట. అండ్ మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.